కడప మేయర్ సురేష్ బాబుపై మరోసారి అనర్హత వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో సురేష్ బాబు కాంట్రాక్టు పనులు చేశారు. సురేష్ భార్య జయశ్రీ పేరుపై ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో 34 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులు చేయించినట్టు నిర్ధారణ అయింది. దీంతో సురేష్ బాబుపై వేటు పడింది. గతంలోనూ మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం మేయర్పై అనర్హత వేటు వేయగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. పలుమార్లు సురేష్ బాబుపై విచారణ జరిపిన కోర్టు మేయర్ సురేష్ పై అనర్హత వేటు వేసింది. మరోసారి కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం కడప మేయర్ సురేష్ బాబుపై రెండోసారి అనర్హత వేటు పడింది. ఎలా ఉండబోతుంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మొదటిసారి మే 14వ తారీఖు కడప మేయర్ సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసి మున్సిపల్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దానిపైన కోర్టుకు వెళ్ళినటువంటి సురేష్ బాబు తనకు కార్పొరేషన్ పరిధిలో జరిగేటువంటి వర్కుల్లో ఎలాంటి ప్రమేయం లేదు, అలాగే తన భార్య అలాగే కుమారుడు చేసినటువంటి వర్కుల్లో తన సంతకాలు కూడా లేవని చెప్పి చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని న్యాయస్థానాల ముందు కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. కానీ నాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వలేదు, నా వాదనలు వినలేదని చెప్పి పలుమార్లు కోర్టుకు వెళ్ళినటువంటి మేయర్ సురేష్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తాజాగా పురపాలక శాఖ వర్ధిని కన్స్ట్రక్షన్ చేపట్టిన వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అనర్హత ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అంటే ఇప్పటికే రెండోసారి, అంటే మొదటిసారి మే 14వ తారీఖు తన పదవి నుంచి మేయర్ సురేష్ బాబును తొలగించారు. మరోసారి కోర్టుకు వెళ్లడంతో ఉత్తర్వులను రద్దు చేసి తిరిగి కొనసాగించారు. కానీ తాజాగా నిన్న జరిగినటువంటి కోర్టులో ఈ వివరాలని పరిశీలించిన తర్వాత మళ్ళీ అనర్హత వేటేసి ప్రస్తుతానికి మున్సిపల్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే కడప మేయర్ గా కొనసాగుతున్నటువంటి సురేష్ బాబు 34 లక్షల విలువైనటువంటి పనులను తన భార్య అలాగే సతీమణి అయినటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరుతో పనులు చేశారు, అలాగే బిల్లులు కూడా చేశారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు రావడంతో దానికి తగ్గట్టుగానే రెండోసారి ఉత్తర్వులు జారీ చేసి మున్సిపల్ శాఖ తనపై అనర్హత వేటు అయితే పడింది. చూడాలి దీని మీద మరి మేయర్ సురేష్ బాబు ఎలా రియాక్ట్ అవుతాడని మాత్రం 1-2 రోజుల్లో తేలనుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.